హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిఆర్టీవీ. వైఎస్ జగన్ పత్రికా విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన తీరుతో ప్రజలకు చంద్రబాబుపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లక్షల కోట్ల అప్పుల డబ్బు ఏమవుతుందంటూ వైఎస్ జగన్ గారు వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. దీంతో చంద్రబాబు ఎల్లో మీడియాను రంగంలోకి దించి ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ కథనాలు ఇస్తున్నారు. ప్రజలను మోసం చేయడమే కాకుండా ప్రజలకు సమాధానం చెప్పలేని ఈ మోసకోడి పాలకులు ఎదుటివారిపై వ్యక్తిత్వాలను దెబ్బతీయడంలో మాత్రం ముందుంటారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ కి సమాధానం చెప్పలేక దాన్ని డైవర్ట్ చేసేటటువంటి రాజకీయానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి మీడియా ఒక విషమైనటువంటి కథనాలని లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడికి తెరలేపిందని చెప్పొచ్చు. ఎందుకు ప్రధానంగా ఇలా వాళ్ళు తెరలేపారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఈరోజు అడిగినటువంటి అంశం ఏంటి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాంట్లో మీరు ఎందుకు పనులను ఆపేశారు, తెలంగాణ ప్రభుత్వంతో మీరు లాలోచి ఒప్పందం ఎందుకు ఓటుకు నోటు కేసు ఉంది కాబట్టి కుదుర్చుకున్నారో రేవంత్ రెడ్డితో అని చెప్పి క్లియర్గా అడిగితే దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదైతే అమరావతి అనేటటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పుగా మాట్లాడారని చెప్పి వాళ్ళ విషపూరితమైనటువంటి మీడియాను మొత్తాన్ని చంద్రబాబు నాయుడు రంగంలోకి దించాడు. క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు విత్ ఆధారాలతో ఎప్పుడు ఇది స్టార్ట్ అయింది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎంత ఖర్చు పెట్టారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అర్ధాంతరంగా ఆపేశారు, మీరు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకి ఎందుకు ఇప్పటి వరకు మీరు సమాధానం చెప్పలేదు, మీరు రాయలసీమ ప్రయోజనాలని పూర్తిగా తాకట్టు పెట్టారు. ఇది క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు విత్ ప్రూఫ్స్ తో సహా సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి సమాధానం చెప్పలేనటువంటి ఈ చేతగాని దద్దమ్మలు, ఈ సమాధానం చెప్పలేనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఎల్లో మీడియాని రంగంలోకి దించి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి ఏదో తప్పుగా మాట్లాడారని వక్రీకరిస్తా ఉంది. ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి గారు అవును ఏం చేశారు ఇప్పటి వరకు వాళ్ళు అమరావతిలో, 7 సంవత్సరాలు వాళ్లే కదా ఇప్పుడు ఉంది, అంతకుముందు 5 సంవత్సరాలు ఇప్పుడు 2 సంవత్సరాలు, 7 సంవత్సరాల్లో 50,000 ఎకరాల భూముల్లో ఇప్పటి వరకు వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్లు ఏమీ ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు రెండో విడత ల్యాండ్ పూలింగ్ అని చేయటం దేనికి, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని పెట్టొచ్చు కదా అని అడిగారు. మేము కూడా అడుగుతా ఉన్నాం, ఈరోజు ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారా లేదా, లేదు విజయవాడ గుంటూరు మధ్య రాజధాని పెట్టం, ఏదైతే మళ్ళీ రెండో విడత భూసేకరణ మళ్ళీ మూడో విడత భూసేకరణ అలా చేస్తాం, విజయవాడ గుంటూరు ఎటుపోయినా మాకు సంబంధం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం చెప్పదలుచుకుందా, దమ్ముంటే ముందు దానికి సమాధానం చెప్పండి. ఎవరైతే మీకు భూములు ఇచ్చి ఏదైతే గుండెపోటుతో చనిపోయినటువంటి రామారావు గారి కుటుంబానికి సమాధానం చెప్పండి, రైతు రామారావు గారి కుటుంబానికి. ఇంకా అనేక మంది రైతన్నలు ఈరోజు ఏదైతే వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధను వ్యక్తపరుస్తూ అయ్యా మేము మొదటి దశలో భూములు ఇచ్చిన వాళ్ళకి దిక్కు దివానం లేదు, మళ్ళీ రెండో దశ మా దగ్గర నుంచి ఎందుకు భూములు తీసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పడం చేతగాక జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జిమ్ముతున్నటువంటి ఎల్లో మీడియాని సూటిగా అడుగుతా ఉన్నాం, మీకు గాని దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ కి ఒక్కొక్క దానికి ఆన్సర్ చెప్పండి. అంతే తప్ప ఏదో రాజధాని మీద నిజంగా అడుగుతా ఉన్నా, రాజధాని మీద ఈరోజు విషం జిమ్ముతుంది చంద్రబాబు నాయుడు గారు, రాజధాని రైతుల్ని మరోసారి మోసం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. మొన్నటికి మన అంతకుముందు భూములు ఇచ్చినటువంటి రైతుల్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు, అదే ఎల్లో మీడియా. మళ్ళీ ఇప్పుడు రెండో దశ ల్యాండ్ పూలింగ్ పేరుతో మళ్ళీ మోసం చేయదలుచుకుంది. మీరు చెప్పింది ఏంటి, సెల్ఫ్ ఫైనాన్స్ సిటీస్ అని చెప్పారు. అంతకుముందు 5,500 కోట్ల అప్పులు తెచ్చారు, ఇప్పుడు 50,000 కోట్ల అప్పులు తెచ్చారు. మొత్తంగా 55,000 కోట్ల అప్పులు తెచ్చి అమరావతిలో మీరు చేసింది ఏంటంటే జింగిల్ క్లియరెన్స్, రోజు నీళ్లు ఎత్తితోడిపోసేది తప్ప ఇప్పటి వరకు అక్కడ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ని మీరు ఏర్పాటు చేయలేదు. 7 సంవత్సరాలు మీ టర్మ్ ఈ రాజధానికి సంబంధించి. అదేవిధంగా మీరు చూస్తే ఎక్కడ అమరావతిలో దోపిడీకి మీరు తెరలేపారు తప్ప అమరావతిలో అభివృద్ధికి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు తెరలేపల. అభివృద్ధికి తెరలేపకుండా దోపిడీకి ఎలా తెరలేపాడంటే 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి ఒక ఏరియాలో 60 కోట్లంట, ఇంకో ఏరియాలో 170 కోట్లంట. ఇది కాంట్రాక్టులకు దోచిపెట్టేది. అదేవిధంగా 100 కోట్ల కాంట్రాక్టు అయ్యేటటువంటి పనిని 1000 కోట్లకి ఇచ్చి మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని దోచుకునేటటువంటి కార్యక్రమం తప్ప అమరావతిలో ఇప్పటి వరకు ఏం జరిగింది? ఎస్, అమరావతిలో ఇప్పుడు మీరు రాజధానిని కడుతున్నదానికి గుంటూరు విజయవాడ మధ్య ఎందుకు కట్టట్లేదని అడుగుతా ఉన్నాం. కట్టతారా లేదా?
అది మీరు సమాధానం చెప్పండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం విషం జిమ్ముతూ అడిగిన దానికి సమాధానం చెప్పడం మీ మొహాలకి ఏ రోజు చేత కాదు. మీ మొహాలకి ఏదైతే రోజు బొరజ్ జిమ్మటం. అరే రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డికి మీరు లాలూచి ఒప్పందం కుదుర్చుకున్నారు లేదా అని అడిగారు. దానికి ఎందుకు మీరు సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ మరి ఈరోజు అమరావతి మీద తిప్పారు. అంటే రాజధానిలో ఇప్పుడు భూములు ఇవ్వడానికి రైతులు ఏదైతే సిద్ధంగా లేరు కాబట్టి ఇదిగోండి మళ్ళీ డైవర్ట్ చేసి రైతులందరినీ మరోసారి మోసం చేయాలన్నటువంటి కుట్రలో ఇది భాగం కాదా? ఇదే క్లియర్ గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది. మేము అమరావతిలో ఈరోజు ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి రాజధానికి మేము ఏ రోజు వ్యతిరేకం కాదు. ఆ రోజు కూడా మేము అమరావతిలో రాజధానితో పాటు ఇంకో 2 ప్రాంతాల్లో ఉండాలని చెప్పి ఆ రోజు అన్నా. ఈ రోజు కూడా మేము ఎక్కడ అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదు. అమరావతిలో జరుగుతున్న దోపిడీకి, అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతికి, అమరావతిలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి, అమరావతిలో వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులకు దోచిపెడుతుందానికి ఖచ్చితంగా దానికి మాత్రమే మేము వ్యతిరేకం అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాం. తమ్ముంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కి తెలుగుదేశం కానీ వాళ్ళ కూటమిలో కానీ ఎవడన్నా ఉంటే వచ్చి దమ్ముంటే వాటికి సమాధానం చెప్పండి తప్ప ఇలా విషపూరితంగా ఏదైతే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే ఇక్కడ ఎవడు భయపడేవాళ్ళాడు. మీరు ఎన్ని రకాలుగా అలా ప్రచారం చేస్తే అంతకు రెట్టింపుగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.